ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజప్రసాద్ ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ లెక్కింపుతోనే భారీ మెజార్టీని దక్కించుకున్న ఆయన రౌండ్కు తిరుగులేని ఆధిక్యాన్ని కనబరిచారు. మొత్తంగా 82,320 ఓట్ల మెజార్టీతో రాజేంద్ర ప్రసాద్ గెలుపొందారు. ఇక నియోజకవర్గంలో 2,41,554 ఓట్లు అవగా అందులో ఇన్వాలిడ్ 26,676 ఓట్లున్నాయి. ఇక కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45,057 ఓట్లు పోలయ్యాయి. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావుకు 62,737 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఆలపాటి విజయంతో నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాలు వాడవాడలా సంబరాలు చేసుకున్నారు. 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రస్థానం ఈ రోజుతో ఒక గొప్ప విజయంతో ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి, ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి, సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా మనం భావించాలి. ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు ముందు